కోట్లాది మంది భారతీయుల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే 1528లో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. ఈ క్రమంలోనే అసలు 1528లో వివాదం ఎలా మొదలైంది, అప్పటి నుంచి ఎలా ముందుకు సాగింది, అసలు అప్పటి నుంచి ఎలా వివాదం సాగింది. దేశంలోని అన్ని రామ మందిరాలతో పోలిస్తే అయోధ్య రామాలయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే రాముడు జన్మభూమిగా భావించే చోట రామ మందిరాన్ని నిర్మించటం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి, మరెన్నో వివాదాలు అయోధ్యని చుట్టుముట్టాయి. అసలు వివాదం అనేది ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మొఘలాల పరిపాలన కాలంలో 1528లో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్ గా ఉన్న వీర్ బకి ఆదేశాలు జారీ చేశారు. అయితే బాబ్రీ మసీదు నిర్మించిన చోటే శ్రీరాముడి జన్మస్థలమని చెప్తుంటారు. అయితే 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. 1853, 1859లో ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. దీంతో అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది. మసీదు లోపల భాగంలో ముస్లింలు, బయట భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఇక భారతదేశానికి స్వాతంత్రం తర్వాత 1949 సెప్టెంబర్ 23వ తేదీ అయోధ్య వివాదం మరోసారి తారాస్థాయికి చేరింది. మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలను గుర్తించినట్లు హిందువులు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. శ్రీరాముడు అక్కడ కనిపించాడని హిందువులు ప్రచారం చేశారు. అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమోనన్న భావనతో మసీదు లోపల నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించడం కష్టమంటూ రాముడి విగ్రహాలను మసీదు లోపల నుంచి తీయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ చెప్పారు. ఇక 1950లో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. 1961లో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమి తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సన్నీ వాక్ బోర్డులో పిటిషన్ దాఖలు చేసింది. 1986లో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమి ఉన్న తాళాలను తీసేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ ఫకీరాబాద్ జిల్లా జడ్జి కెఎం పాండే అనుమతులు ఇచ్చారు. ఇక అయోధ్య రామ జన్మభూమి స్థలం బాబ్రీ మసీదు వివాదంలో అతిపెద్ద ఘటన 1992 డిసెంబర్ 6వ తేదీ చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలో చొచ్చుకెళ్లి వివాదాస్పద ప్రాంగణంలోని బాబ్రీ మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు. అయితే ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తరువాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకొనగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ ఘటన తర్వాత 2002లో హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్ లో గోద్రా అల్లర్లు జరిగాయి. అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనలో 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.